ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖపట్నం పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ బేగంపేట నుంచి బయలుదేరనున్న పవన్ కళ్యాణ్ 3 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గ్రాండ్ బే హోటల్ కి వెళ్తారు. సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ బే నుంచి ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 7:45 సీఎం చంద్రబాబుతో కలిసి ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి హోటల్కు వెళ్లి రేపు ఉదయం 6 గంటలకు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు ఉదయం 6:30 నుంచి 7:30 వరకు యోగాసనాలు వేసిన అనంతరం 8 గంటలకు హోటల్ గ్రాండ్ బేకు చేరుకుంటారు. 10:45 గ్రాండ్ బే నుంచి ఐఎన్ఎస్ డేగాకి చేరుకుని 11:45 ప్రధాని మోదీకి వీడ్కోలు పలుకుతారు. 12:15 విశాఖ విమానాశ్రయానికి చేరుకొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, శ్వేత, విశాఖపట్నంలో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నం మరికాసేపట్లో చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న పవన్ కళ్యాణ్ బై రోడ్ గ్రాండ్ బే హోటల్ దాకా వెళ్తారు. గ్రాండ్ బే హోటల్ లో ఆయన బస చేస్తారు. తదుపరి సాయంత్రం 4:30కి సీఎం చంద్రబాబు వచ్చిన తర్వాత సీఎం 6:30కి వస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 6:30కి వచ్చిన ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు సీఎం తో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రాండ్ బే హోటల్ నుంచి నేరుగా ఐఎన్ఎస్ జైగాకు వెళ్తారు. ఐఎన్ఎస్ జైగాలో అక్కడ నేవల్ హౌస్ కి వెళ్తారు. ప్రధానమంత్రిని ఆహ్వానించి నేవల్ హౌస్ దాకా ప్రధానమంత్రితో పాటు కలిపి వెళ్లి ఈస్టర్న్ నేషనల్ నేవల్ కమాండ్ హౌస్ దగ్గర ఆయన్ని అక్కడ కలుస్తారు. కాసేపు వాళ్ళు మాట్లాడిన తరువాత తిరిగి మళ్ళీ హోటల్ కి చేరుకొని ఇక్కడ బీచ్ రోడ్ లో ఉన్న ఏర్పాట్లని పరిశీలిస్తారు. తదుపరి రేపు ఉదయం 6:30కి ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక దగ్గరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ తో పాటు ముఖ్య అతిథులందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. ప్రధానమంత్రి మోడీతో సీఎం చంద్రబాబుతో కలిపి యోగా ఆసనాలు వేసిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ఒక 5 నిమిషాల పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించే అవకాశం ఉంది. ఆ తదుపరి ప్రధాని మోడీతో పాటు మళ్ళీ నేవల్ హౌస్ కి వెళ్లి ఆయనకు అక్కడ వీడ్కోలు పలుకుతారు. ఆ తర్వాత ఆయన రిజర్వ్ టైం పెట్టారు. ఆ తర్వాత ప్రధానమంత్రి 12 గంటలకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్తారు. ఎయిర్పోర్ట్ కి ముఖ్య నేతలంతా కూడా వెళ్లి ప్రధానమంత్రికి వీడ్కోలు పలుకుతారు. ఇది ప్రధానంగా షెడ్యూల్ ఉంది. ఇందులో అయితే సెక్యూరిటీ మెజర్స్ లో భాగంగా కొద్దిపాటి స్వల్ప మార్పులు కూడా చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వీవీవీఐపీలంతా వస్తున్న నేపథ్యంలో రూట్ మ్యాప్స్ అన్ని కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ మెజర్స్ అయితే తీసుకుంటున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. తదుపరి 4:30కి సీఎం చంద్రబాబు చేరుకుంటారు. ఆ తర్వాత ప్రధానమంత్రి చేరుకునే టైంకి వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్లి ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎయిర్పోర్ట్ నుంచి వీవీవీఐపీలు వెళ్లే రోడ్ మార్గం అంతా కూడా కంప్లీట్ గా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అయితే చేశారు. పూర్తిగా సీసీ కెమెరాస్ వ్యవస్థతో మొత్తం సెక్యూరిటీని అంతటినీ కూడా కమాండ్ కంట్రోల్ ద్వారా అధికార యంత్రాంగం అంతా కూడా పర్యవేక్షిస్తుంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.